బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేయడానికి సిద్ధంగా ఉంది. చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులనైతే జప్తు చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులనైతే ఇప్పుడు జప్తు చేస్తున్నారు. దీని మీద అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ లిక్కర్ స్కామ్ కేసులో A38 గా నిందితులు 38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన అరెస్ట్ తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పుడు సిట్ అధికారులు నిఘా పెట్టారు. అయితే ఆయన ఏదైతే మనకు 3,800 కోట్లకు సంబంధించిన ఆ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ప్రధానమైనదని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ మేరకు ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. అయితే ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం కూడా ఇప్పుడు సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దాదాపు 68 కోట్లకు సంబంధించిన ఆయన 68 కోట్ల విలువైన ఆయన ఆస్తులు ఈ కేవలం లిక్కర్ స్కామ్ కేసులో ఆయన డిస్టిలరీల నుంచి, ఆ సంస్థల నుంచి ముడుపులు అందుకొని ఆ ముడుపుల ద్వారానే అంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్టు సిట్ అధికారులు భావిస్తూ ఆరోపిస్తూ ఆయనపై సిట్ అంటే ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తోటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆస్తులు మొత్తానికి ఆయన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ లిక్కర్ స్కామ్ కేసులోనే సంపాదించారా, లేదంటే ఆయన పూర్వకాలం నుంచి తన తండ్రుల వారసత్వం నుంచి లేదంటే తన తాతల వారసత్వం నుంచి ఏమైనా ఆ డబ్బులు వచ్చాయా అనేది విచారణలో తేలాల్సింది. మొత్తం మీద ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ప్లాన్డ్ గా ముందుకెళ్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు అనేది తెర మీదకి వచ్చిన తర్వాత వరుసగా 42 మంది వరకు నిందితులుగా చేర్చారు. ఇందులో 13 మంది వరకు అరెస్టులు చేశారు. ఈ 13 మంది అరెస్టులు చేసిన తర్వాత వారు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారమే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కడ బలమైన ఆధారాలు ఇక్కడ అధికారులకైతే లేవని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తెలియలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నిందితుల ఆస్తులపై కూడా కన్నేసినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వీరు నిందితుల ఆస్తులు వారు వ్యాపారాలు చేసి సంపాదించుకుండొచ్చు, లేదంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావచ్చు. కానీ వీరు చెప్తున్న విషయం ఏంటంటే ఆ డిస్టిలరీల నుంచి ఏదైతే ఆ మద్యం పాలసీకి సంబంధించి సంస్థలతోటి మాట్లాడినప్పుడు ఆ సంస్థలు ఇచ్చిన ముడుపుల ద్వారానే వీళ్ళు మూటగట్టుకున్నట్టయితే ఇటు సిట్ అధికారులు ఆరోపిస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యలో భాగమే. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఆధారాలు సిట్ అధికారుల దగ్గర లేవు కాబట్టి ఇది ఇంతవరకు లాగుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆధారాలు బలమైన ఆధారాలు ఉంటే ఇన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు సంవత్సరంన్నర సంధి అంటే ఈ కేసు అనేది జరుగుతా ఉన్నది. మరి ఇలా బలమైన ఆధారాలు ఉంటే ఇన్ని రోజులు ఈ కేసును ఎందుకు ప్రొలాంగ్ చేస్తా ఉంటారు? ఇప్పటికే దీంట్లో అసలు నిందితులు ఎవరు, అసలు నేరస్తులు ఎవరు అనేది తేల్చేసి ఇప్పటికే వారికి శిక్ష ఖరారు చేసేవారు. కానీ వీరి దగ్గర అసలు సరైన సమాచారం లేదు, వీరి దగ్గర కరెక్ట్ ఆధారాలు లేవని చెప్పేసి ఇలాంటి ఒక కేసును పక్కదోవ పట్టించేలా ఆస్తుల పైన ఇతర అంశాలపైన ఫోకస్ చేస్తున్నారని ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ తాజా పరిణామం అనేది ఆయనకు మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా ఒక పెద్ద షాక్ లాంటి వార్త అని చెప్పవచ్చు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితుల ఆస్తులపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనేది ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. ఎట్టకేలకు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ తిరుగుతున్న అంశం అనేది అందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసి ఆయన దగ్గర అత్యంత కీలకంగా పనిచేసిన ఆ OSD అలాగే ప్రధాన కార్యదర్శులను అలాగే మనకు ఎవరైతే భారతీయ సిమెంట్ లో ఉన్న డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ వారికి మధ్యంతర బెయిల్ కూడా రావడంతో వారు బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయన కూడా బెయిల్ తో బయటకు వచ్చారు. ఇక మిగిలిన A1 గా ఉన్న రాజిరెడ్డి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వారు ఇప్పటికీ విచారిస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులపైన, ఆయనకు సంబంధించిన ఇతర వ్యవహారాలపైన, బిజినెస్ల పైన నిఘా పెట్టారు. ఆయనకు సంబంధించి కూడా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేసిన ఈ నేపథ్యంలో ఇక కేసిరెడ్డికి సంబంధించిన ఆస్తులను అలాగే ఇతర నిందితుల ఆస్తులపైన కూడా నిఘా పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇక్కడే ఒక ఇంటర్లింక్ అవుతున్న విషయం ఏంటంటే ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మంగంపేట అడవుల్లో పర్యటిస్తూ అటవీ భూమికి సంబంధించి 72 ఎకరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబము అక్కడ అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి కొన్ని అభియోగాలు మోపారు. దానికి సంబంధించి వీడియోలు కూడా విడుదల చేశారు. దానిపైన దర్యాప్తు చేస్తామన్నారు, విచారణ చేపడతామన్నారు. మరి మొత్తం మీద ఈ ఏ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న ఎవరైతే ప్రధానంగా వినిపిస్తున్న పేర్ల చుట్టూ అంటే ఎవరైతే ప్రధానంగా వినిపిస్తున్నారో వారి ఆస్తుల పైన ఇప్పుడు నిఘా పెట్టారు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి దీన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అయితే జప్తు చేసేలా కనిపిస్తున్నారు. మరి దీన్ని అటాచ్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. మరి దీనిపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా లీగల్ గా కొట్లాడతారు, దీన్ని ఎలా సిట్ అధికారులు దీన్ని ఎలా ఎదుర్కొంటారు, మరి ఆయన ఆస్తులను నిజంగానే జప్తు చేస్తారా? ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేస్తే మిగతా నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ తాజా పరిణామం అనేది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కొత్త కోణాన్ని అయితే సూచిస్తా ఉన్నది. మరి దీనిపై పురోగతి ఎలా ఉండబోతుంది, పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది. ఓకే రాము, థ్యాంక్ యూ.